పాస్టర్ పి అనిల్ కుమార్ గారు. వీరు రబూని స్వరం టీవీ వర్తమానికులు. వీరు ఒంటరిగా అరణ్యంలోని కొండ ప్రాంతమునకు పోయి కొన్ని సంవత్సరముల నుండి ఈ ప్రాంతములో దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడుపుచున్న దైవజనులు. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక ప్రాంతములలో పట్టణములలో దేవుని సువార్తను దేవుని శక్తిని అగుపరుచున్న దైవజనులు. వీరి ప్రార్థన ద్వారా రోగులు బాగుపడుచున్నారు, దురాత్మ శక్తులు పారిపోచున్నవి, సమస్యల నుండి విడిపించబడుచున్నారు. ఈ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు జరుగుచున్నవి. పాస్టర్ పి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి సమస్యల కొరకు వ్యక్తిగతంగా భారముతో ప్రత్యేకంగా ప్రార్థించున్న దైవజనులు. You must come out in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Hallelujah. And in the name of God, you must come out in the name of Jesus. Open. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Mama. Nana. Mama. Akka. Akka. Selli. Ramudu. Esaya. అమ్మా కాదు కదా, ఏమంటున్నాను ఇప్పటికి? లోపలున్న తుమ్మకర్రను ఎవరు చూడటం లేదు, పైన కనపడుతున్న బంగారాన్ని చూస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. ఇక్కడ బయట ఉంది కదా సముఖపు రొట్టె బల్ల, అదేం కనపడుతుంది నీకు? లోపల తుమ్మకర్ర కనపడుతుందా? ఎందుకని? అది మనం చేసే పని మనకు కనపడకూడదు. ఎవరు కనపడాలా? ఎందుకంటే అక్కడి నుంచి ఘనత పొందిది ఆయనే. మన మీదకు ఆత్మ ఆవరించిన తరువాత, మన మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చిన తరువాత, నీవు క్రీస్తు యొక్క స్వరూపములనికి మారిన తరువాత ఇక నీవు కనపడకూడదు. ఎవరు కనపడాలా? దేవుడు కనపడాలా. ఏ కార్యం జరిగినా ఎవరు చేశారని చెప్పుకోవాలా? లోపల ఉన్న తుమ్మకర్ర ఏం చేసేదమ్మా? అది మెదలకుండా ఉండటమే. ఏ పని చేసినా పైన బంగారమే చేసిద్ది. ఎవరైనా గిల్లుకోవాలన్నా, తుంచుకోవాలన్నా ఎవరిని తుంచుకుంటారు? లోపల తుమ్మకర్రను తెచ్చుకుంటారా? కష్టాలన్నీ ఎవరికి? శ్రమ అంతా ఎవరికి? దెబ్బలన్నీ దేనికి? మరి నీకెందుకు? లోపల ఉన్న తుమ్మకర్ర మెదలకుండా ఉండాలి. కానీ ఆ తర్వాత టైటస్ అనే చక్రవర్తి వచ్చారు. ఆ యొక్క టైటస్ చక్రవర్తి వచ్చి యెరూషలేమును కూల్చివేసి ఆ దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నవన్నీ కూడా తీసుకొని పోతున్నప్పుడు ఈ యొక్క దేవుని సన్నిధిలో ఉన్న మందిర ఉపకరణములన్నీ కూడా తీసివేసి చక్కగా భద్రపరిచారు. దేవుని స్తుతి కలుగునగాక. కానీ ఆ యెరూషలేములో ఉన్న బంగారాన్ని మాత్రం ఒలుసుకొని పోయాడు. రాళ్ళు తీసుకెళ్ళా, యెరూషలేములో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళారు. ఆ తర్వాత పోతుండగా అక్కడ కొంతమంది దుర్మార్గులు ఉంటారు. ఎవరు? యూదులే. ఎందుకంటే టైటస్ అని చక్రవర్తి యెరూషలేము దండయాత్ర చేయాలంటే వీళ్ళు సలహా లేకపోతే ఎవరు లోపలికి రారు. దేవునికి మహిమ కలుగునగా. కుటుంబంలో ఏదన్నా పుల్ల పెట్టాలంటే మన కుటుంబీకులు సహకరిస్తే తప్ప ఎవరు పుల్ల పెట్టలేరు. అందుకే యెరూషలేమునకు దండయాత్ర చేయడానికి యూదులే కొంతమంది సహకరించి ఉంటారు. ఇట్లా వస్తే జయించవచ్చు అని డబ్బుల కోసం ఆశపడి చేస్తుంటారు. వాళ్ళు జయించిన తర్వాత పోతూ ఉండగా వీళ్ళు అయ్యా రాజా ఏం తట్టబోతున్నావు అనవసరంగా, అసలు నువ్వు అసలు సంగతి మర్చిపోయావు, లోపల భయంకరంగా ఉంది ఒకటి. ఏంటంటే ఆ లోపల ఆ పరిశుద్ధ స్థలం చుట్టూ కట్టారు కదా లోపల యెరూషలేములో, దాన్ని సిమెంట్తోనో ఇసుకతో కాదు పట్టింది,
బంగారం పోత పోసి దాని మీద రాళ్ళు పేర్చారయ్యా అని చెప్పగా, అప్పుడు వచ్చి వాళ్ళు ఆ రాళ్లను పగలగొట్టి ఆ బంగారు పోత పోసిన రేకులను కూడా ఒలుచుకొని వెళ్ళిపోయారు. అందుకంటాడు, మీరు యేసుప్రభుతో ఆయన వస్తుండగా, రాజా యేసయ్యా యెరూషలేము చూసి అంత అద్భుతంగా ఉందంటే ఏమన్నాడు తెలుసా? ఏం చూస్తున్నారు దీన్ని? ఒక దినం రాబోతుంది, రాయి మీద రాయి లేకుండా ఇది కూల్చబడబోతుంది అని చెప్తున్నాడు. అనగా ఆ ప్రవచన వాక్కు టైటస్ అనే చక్రవర్తి వచ్చి రాయి మీద రాయి లేకుండా ప్రతి గోడను, ప్రతి రాయిని, యెరూషలేము రాయిని పడవేసి దాంట్లో ఉన్న బంగారం ఒలుచుకొని పోయారు. కానీ ఈ యొక్క దేవుని యొక్క మందిర ఉపకరణములు మాత్రము తాకలేకపోయారు. దేవుని స్తుతి కలుగునగాక. వాటిని మాత్రం ముందుగానే దేవుడు బయటలో భద్రపరిచేశాడు. నీవు దేవుని ఆత్మతో నింపబడి ఉంటే ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినను, ఏ నష్టం జరిగినా నీవు మాత్రం క్షేమంగానే ఉంటావు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే నీవు దేవుని ధరించుకున్నావు కాబట్టి. దేవుని ధరించుకున్న, బంగారం ధరించుకున్న ఆ సముఖపు రొట్టెల బల్ల ఆ యొక్క తుమ్మకర్రగా వదిలేయలేదు. దాన్ని పట్టుకొని మోసుకొని పోయి సురక్షితమైన ప్లేసులో పెట్టారు. మందిరం కొలచబడింది, దేవాలయం పునాదులు వదిలిపోయినాయి, తీసిపడేశారు, గందరగోళం చేశారు. కానీ దేవుని యొక్క మందిరోపకరణంలో సముఖపు రొట్టె బల్ల ఆ దాన్ని మాత్రం ఎవరు ఏమీ చేయలేకపోయారు. దేవునికి స్తుతి కలుగునగాక. అది బంగారం పొదగబడకుండా తుమ్మకర్రతోనే చేసి ఉంటే ఏం చేసేవాళ్ళు? దాన్ని వదిలేసేవాళ్ళు, తగలబెట్టేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? తగలబెట్టేసేవాళ్ళు దాన్ని. అది బంగారంతో పొదిగింది కాబట్టి, దేవుని మందిరంలో ఉంది కాబట్టి దానికి విలువ పెరిగి దాన్ని అక్కడ వదిలివేయకుండా మోసుకొని పోయి దాచిపెట్టారు. మనము కూడా దేవుని ఆత్మతో నింపగలిగి ఉంటే ఏ సమస్య, ఏ కష్టం వచ్చినా, ఏ భయంకర ఉపద్రవం వచ్చినా నీకు మాత్రము సురక్షితమైన ప్రాంతంలో దేవుడు నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఈ సముఖపు రొట్టెల బల్ల ఎంత విలువైందో చూడండి. దాని లోపల ఉన్న తుమ్మకర్ర మౌనంగా ఉంది, కానీ పైన మొత్తము బంగారము అమర్చబడి ఉంది కనుక దాని యొక్క విలువ పెరిగి దానికి సన్మానం పెరుగుతుంది. దేవుని స్తుతి కలుగునగాక. నీకు నాకు కూడా అంతే. దేవుని ఆత్మ నీ మీద, నా మీద ఆవరించి ఉంటే దేవుని బట్టి నీకు విలువ. దేవునికి మహిమ కలుగునగాక. దేన్ని బట్టిగా? దేవుని బట్టే నీకు విలువ. దేవుని బట్టి నీకు విలువ పెరుగుతుంది. అందుకే మనం ఏమి చేసినాను, మన ద్వారా ఏం జరిగినను ఏమని చెప్పాలంటే దేవుడు మాత్రమే చేశాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. నేను మాత్రం ఇంతవరకు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు నా ద్వారా జరిగింది అని. నేను ఎక్కడ చెప్పుకోలేదమ్మా. నేను ప్రార్థన చేయగా జరిగింది, నేను ఏడవంగా జరిగింది, నేను ప్రార్థన చేయగా కన్నీరు కార్చగా నా నాలిక నేలక, ముక్కు నేలకి కీపికేగ్గా జరిగిందని ఎప్పుడు కూడా నేను చెప్పుకోను. ఇది తుమ్మకర్ర. దేవుని స్తుతి కలుగునగాక. ఈ తుమ్మకర్రకు విలువ లేదు. ఈ తుమ్మకర్ర ద్వారా ఏ కార్యం చేసినాను అది ప్రభు మాత్రమే. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడే దేవుడే దేవుడే. చాలామంది ఇట్లాగే చేస్తారు, సేవకులే చేస్తున్నారు. నేను ప్రార్థన చేయగా ఒక ఆయన ఉన్నాడు సంఘంలో, అనేక సార్లు చెప్పాను. తన సంఘంలో బాగుపడి మళ్ళీ పక్కకు పోయారంట. దశం భాగాలు ఇవ్వట్లేదంట. దశం భాగాలు తగ్గినాయి. ఇంకేం చేస్తున్నాడు? అయ్యా, వాడి కష్టాల్లో ఉంటే బహుగా ఏడ్చి ప్రార్థన చేయగా, దేవుడా నీ దేవాను వాడిని బాగుపరిచావు, బహుగా దీవించావు. ఇప్పుడు వాడు సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వాడికి ఇచ్చిన మొత్తం తీసేయి. ఎవరికి ఇచ్చిన మొత్తం అమ్మా? వాడికి ఇచ్చిన మొత్తం తీసేయి. వాడికి ఎన్నో మేళ్లు జరిగినాయి, కుటుంబాలు బాగుపడ్డాయి, పిల్లలు బాగుపడ్డారయ్యా. ఇంతగా ప్రార్థన చేసి కాపాడితే వాడు బయటికి వెళ్ళిపోయాడయ్యా. వాడికి ఏదైతే నువ్వు ఇచ్చావో మొత్తం తీసేయి అని ప్రార్థన చేస్తున్నాడు. తీసేస్తాడా అమ్మా? తీసేస్తాడా? ఆయన నోరు మౌనంగా ఉన్న తీసేసాడు, కానీ ఇతరే చెరగొట్టాడు. ఏమని? తీసేయొద్దు, తీసేయొద్దు, తీసేయొద్దు. ఎంతవరకు ఆ విధంగా ప్రార్థన చేసాడు. ఇంతవరకు దేవుడు తీసేయాల.
ఏమని? అయ్యా ప్రార్థన చేయగా ఇచ్చావయ్యా, తీసే ప్రభు అంటే ఎమ్మటే నా కొడుకు చెప్పాడు తీసేయట్లే దేవుడు, ఇప్పుడు తీసేయడు, అంతే ఉంచుతాడు. నువ్వు మౌనంగా ఉండి దేవుని గణపరుస్తూ ఉంటే నువ్వు అడగకుండానే దేవుడు వాడి దగ్గర మొత్తం తీసేస్తాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. మొత్తం మొత్తం తీసేస్తాడు దేవుడు. అందుకే అడగకూడదు. నేనేది అడగను, అందుకే మేలకుండా పోయారనుకో స్తోత్రం అట్ట అంటే అర్థం ఏంటి? నీకు తిప్పలో ఉంది, త్వరలో పెళ్ళైద్ది, మళ్ళీ ఎడకి వస్తావు అని నాకు తెలుసు. అందుకేం చేస్తా, పోయిన ఎవరిని కూడా బతిలాను, నీకు స్తోత్రం దేవా, నీకే స్తోత్రం. ఎందుకంటే వారు రెండింటితో భయంకరంగా కొట్టించుకొని మరలా వస్తాడు, రాకుండా మానడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. రాకుండా మానడమ్మా. ఎందుకంటే అట్లా ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే ఈ తుమ్మకర్ర మెదలకుండా కూర్చోటమే. ఏం చేయాలా? తుమ్మకర్ర మెదలకుండా కూర్చోటమే. నేను ప్రార్థన చేస్తే మేలు పొందిని, నేను ప్రార్థన తుమ్మకర్ర ఏం ప్రార్థన చేస్తే లోపల ఉంది? చేసిద్దా? ప్రార్థన చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. కార్యాలు చేసేది ఎవరు? ఆయనే. మనల్ని నడిపించేది ఎవరు? ఆయనే. అద్భుతాలు చేసేది ఎవరు? ఆయనే. నీకెందుకు లోపల ఉన్న తుమ్మకరకు అంత మెలికిపాటు, ఉలుకుపాటు? దేవునికి స్తుతి కలుగునగాక. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎట్టి పరిస్థితుల్లో దేన్ని బట్టి నువ్వు అతిశయించుది కానీ క్రీస్తుని బట్టి నువ్వు అతిశయించు. దేవునికి స్తుతి కలుగునగాక. క్రీస్తుని బట్టి నువ్వు అతిశయించు. క్రీస్తుని బట్టి నువ్వు అతిశయించు. ఈ మినిస్ట్రీలో ఇప్పటి వరకు కొన్ని వేల మంది, ఇంచుమించు 10,000 మంది పైనే స్వస్థపడిన వాళ్ళు ఉంటారు. 10,000 మంది పైనే, ఇంకా ఎక్కువగా చెప్పలేను. అంతమంది అద్భుతాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరికి నేను ఫోన్ చేసి ఇదిగో ఇంత కార్యాలు జరిగినాయి, నా ఎందుకు మీరు రావట్లేదు నేను అడగను. ఒక ఆయన చెప్పాను, హైదరాబాద్ నుంచి ఒక డిఎస్పీ ఒక ఆయన వచ్చాడు. డిఎస్పీ అప్పుడు డిఎస్పీకి చేస్తున్నాడు ఆయన. ఆయనకి స్మెల్ పోయింది. సత్యనపల్లి వచ్చాడు మీటింగ్స్కి. హైదరాబాద్ నుంచి సత్యనపల్లి వచ్చాడు. అయ్యా నేను డిఎస్పీనే, ఏంటి చెప్పన్నా? నాకు స్మెల్ తెలియదు అయ్యా, నా ఇంట్లో గ్యాస్ కూడా వదిలేసినా కానీ గ్యాస్ వాసన కూడా నాకు తెలియట్లేదయ్యా, స్మెల్ చచ్చిపోయిందయ్యా, నా కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి వచ్చాను. తప్పకుండా నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పేసి తన ముక్కు మీద చేయబెట్టి ప్రార్థన చేసి కొబ్బరి నూనె తీసుకొచ్చి తన ముక్కు మీద చూపించగా వెంటనే అయ్యా కొబ్బరి నూనె వాసన ఏడ్చాడు. దేవుని స్తుతి కలుగునగాక. కొబ్బరి నూనె వాసన నేను చూస్తున్నానని చేశాడు, వెళ్ళిపోయాడు. అది ఇంకొక పాస్టర్ అయితే ఏం చేస్తాడు? ఆగండి బ్రదర్, మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇవ్వండి అని రాసుకొని, బ్రదర్ బాగున్నారా ప్రతిరోజు ఏదో మాట్లాడుకుంటూ పిండుకునేవాడు. స్వస్థత పొందిపో అన్నకి అంత వెళ్ళిపోయాడు. అతను ఫోన్ నెంబర్ కానీ అతని వివరాలు కానీ ఏది నేను తీసుకోలేదు. ఎందుకంటే స్వస్థపరిచింది ఎవరు? కార్యం చేసింది ఆయన. ఈ యొక్క తుమ్మకర్రకి ఎందుకు అంత కార్యించే ఫీలింగ్ ఎందుకు? అందుకంటే తల్లో వెంటిక తలుపు నిలుపు చేయలేవు, నలుపు చేయలేవు, తలుపు కూడా చేయలేవు. ఏ పార్టీ వాళ్ళ మన తల్లో వెంటికనే మనము చేయలేం. ఇప్పుడు చేస్తున్నారు రంగులేసి దేవుని ఎంతసేపు అమ్మా బాగా నల్లగా దేవుడిచ్చిన నలుపు కంటే నువ్వు పూసి నలుపు చాలా భయంకరంగా ఉంటుంది. కానీ అదేం చేసిద్ది? మళ్ళా వారం గడవంగల్లేమో లోపలిచ్చి మళ్ళీ తెల్లగా బయటకు వస్తుంటుంది. మరలు ఏం చేస్తారు? మళ్ళీ దానికోసం మళ్ళీ పుచ్చికి నలిపేస్తారు. దేవుని స్తుతి కలుగునుగాక. ఎంత పుచ్చికి నలిపేసినా అది మళ్ళీ ఏమో తెలుపు బయటికి వస్తానే ఉంటుంది. ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ భార్య ఏమో కూతురులా కనపడిద్ది. ఎట్టు వయసు చిన్నదే, కానీ బాల్య నుండి ఆయనకి తెలుగు, ఆ జుట్టు కూడా తెలుపు అయిపోయింది, గడ్డం కూడా తెలుపు అయిపోయింది. అంటే దాదాపు 15 సంవత్సరాలకే ఆయనకి గడ్డము తలకాయ మొత్తం కూడా తెలిపోయిపోయింది ఆయనకి. ఇక ఆయన భార్య ఏం చేసింది తెలుసా? ఆయన ప్రతి ఒక్కసారి బాధ వేసి ఆయన ఏం చేశాడంటే గడ్డం వదిలి చేసుకోలేక విసుకుడు గడ్డం వదిలేశాడు, జుట్టు కూడా వదిలేశాడు.
వదిలేసేపాటికి ఇట్లా నాకులాగా లాచి వేసుకొని పోయాడు మీటింగ్కి. ఈలోపు తన భార్య పక్కన వచ్చి నిలబడింది. మీ మనవరాలా అంటున్నాడు. ఎవరు? ఒక్క దెబ్బకి బాధేసి అబ్బా, ఇంకొకళ్ళు వచ్చి నీ కూతురు అంటున్నాడంట. అబ్బా అని దానికి ఆ రోజు నుంచి తన భార్య ఏం చేస్తుంది, నువ్వు రంగు వేసుకోకపోతే నేను చంపేస్తా, రంగు వేసుకోవాల్సింది నువ్వు, లేకపోతే గొప్పగా పెద్ద పెద్ద ఏడిసిద్ది. ఎవరు కూతురు అంటారో మనవరాలు అంటారు భయం వేసి ఆమె గందరగోళం చేసిద్ది. అందుకని నేనేం చేస్తాను అంటే తలవరికి వేసుకొని ఈ గడ్డ మొత్తం నొన్న గీకేస్తాడు. రోజు గడ్డం చేసుకోండి. మేసాలు మాత్రం ప్రతిరోజు ఒక్కొక్క మేసానికి ఇట్టో 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 రుద్దుకొని రోజు 2 గంటలు ఆ మేసాలకే కేటాయించాలి. ఎందుకంటే మళ్ళా మేసం లోపల ఉండే చర్మాన్ని తగిలితే చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటుంది. అందుకని ఒక మేసం బయటికి లాగి మళ్ళీ దాన్ని శుభ్రం చేసుకొని తుడుచుకొని వచ్చి అప్పుడు బయటకు వస్తాడు. అప్పుడు ఆ బండి ఎక్కిద్ది వస్తారు. దేవుని స్తుతి కలుగున్న గాక. హల్లెలూయా. ఎంత వేసినా మనం దాన్ని ఒక ఇంటికి నేను సరిచేయలేని వ్యక్తివి ఎవరికి అద్భుతాలు చేస్తావు చెప్పు అమ్మా? ఎవరికి నువ్వు అద్భుతాలు చేస్తావు? ఎవరి జీవితం మార్చేస్తావు? ఎవరి పట్ల నువ్వు కార్యాలు చేస్తావు? ఎవరి పట్ల నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావు? ఎవరి పట్ల మనం అద్భుతాలు చేస్తాం? చేసేది మన తండ్రి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పొరపాటుగా ఎవరైనా ప్రార్థన చేసి నేను ప్రార్థన చేస్తాను శమకుడు బీకండి. ఏం చేస్తారు? నేను అన్నగా నన్ను కూడా బీకండి. పొరపాటుగా ఏదమ్మా నేను ప్రార్థన చేస్తే కార్యం జరిగిందిగా అని అన్నాను అనుకో, నువ్వు చేసేందులో పాడను బీకండి. నాకు సిగ్గు వచ్చింది రెండోసారి ఆ మాట అనను. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే ఆ మాట అనటం ద్వారా నువ్వు మౌనంగా ఉండటం వల్ల ఏమైందంటే నేను శాపగ్రస్తుని అవుతాను. మీకే కమ్మగుంటారు, మీరు కమ్మగా హ్యాపీగా ఉంటారు, కార్యాలు పొందుకొని పోతారు. నేనేమైపోతాను? శాపగ్రస్తుని అయిపోతాను. ఈ తుమ్మకర్ర పుచ్చిపోయింది. ఉపయోగం ఏంటి ప్రియా దేవుని బిడ్డలారా? అందుకే తుమ్మకర్ర లోపల కదలకుండా అంతే ఉండాలా. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే ఆ తుమ్మకర్ర మీద దేవుని ఆత్మ అనగా బంగారము పొదగగా ఆ యొక్క సముఖపు రొట్టె బల్ల ఇప్పుడు బంగారపు బల్లగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ బంగారపు బల్ల మీద ఏమున్నాయి? రొట్టెలున్నాయి. దేవునికి స్తుతి కలుగునగాక. రొట్టెలున్నాయి. ఆ రొట్టెలు ఎవరు తినాలా? యాజకుడు మాత్రమే తినాలా. దేవునికి స్తుతి కలుగునగాక. మరలా ఎట్ట తినాలనుకున్నావు? ఇప్పుడు రొట్టె వచ్చిందనుకో, ఆ రొట్టె సపసప తినేయకూడదు. ఏం చేయాలా? ఇంకొక రొట్టె వచ్చిన దాకా ఆగాల. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? ఈ రోజుకు ఒకరు సముఖ రొట్టెలో పెట్టారు బల్ల మీద, మళ్ళీ ఇది తీసేయాలా. తీసేసి కొత్త ఇది చాట పెట్టకూడదు. ఏం చేయాలా? ఈ కొత్త తీసుకొచ్చి ఆ పక్కన పెట్టి ఈ పాతవి తీసేయాలనగా ఎప్పుడు కూడా ఆ బల్ల మీద రొట్టెలు ఆనుకొనే ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. బల్ల మీద నుంచి రొట్టెలు పైకి తీయకూడదు. ఒకవేళ తీస్తే పక్కన కొత్తవి పెట్టి ఆ తర్వాత పాతవి తీయాలి. కానీ కొత్తవి పాతవి మొత్తం తీసేసి మళ్ళీ కొత్తవి తెచ్చి శుభ్రపరిచి మళ్ళీ ఆడి పెట్టకూడదు. ఎందుకంటే అది జీవాహారము. దేవునికి స్తుతి కలుగునగాక. జీవాహారము ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి వచ్చుచూ ఉండాల. అది ఎప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చుచూనే ఉండాల. ఎప్పుడు 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 అది ఉండాల. అందుకే దేవునికి సాదృశ్యంగా, ఆయన వాక్కుకు సాదృశ్యముగా అది ఆగిపోకుండా ధారాళముగా వచ్చు దేవుని వాక్కుకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఆ రొట్టెలు ఏం చేయాలా? కొత్తవి వచ్చినప్పుడు కొత్తవి పక్కన పెట్టి ఆ బల్ల మీదనే పక్కన పెట్టి ఆ తర్వాత ఈ పాతవి తీసివేయాల. అవి ఎవరు తినాలా? యాజకుని పిల్లలు తినాలా. యాజకుని పిల్లలు ఎందుకు తినాలా? మిగతా వాళ్ళు తినొచ్చు కదా అంటే కారణం ఏంటంటే యాజకుడు పిల్లలు యాజకత్వం చేయాలి కాబట్టి వాళ్ళు తినడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళు యాజకత్వము చేయకపోతే వాళ్ళు కూడా దాన్ని తినడానికి అర్హులు కారు. దేవునికి స్తుతి కలుగునగాక.
మరి ఏం చేయాలా? తిన్న ఆ యొక్క యాజకుడు తినంగా యాజకత్వం చేసేవాళ్ళు లేరు. తర్వాత దాన్ని ఏం పారేయాలా? ఎవరికైనా ఇవ్వాలా? ఎవరికి ఇవ్వకూడదు. దాన్ని దహన బలులు దహించాలా. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఏం చేయాలా? దాన్ని దహన బలిలో దహించి వేయాలి, కానీ ఎవరికి దాన్ని ఇవ్వకూడదు. ఎందుకంటే అది దేవుని వాక్కు. దేవునికి స్తుతి కలుగునగాక. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి దాన్ని ఇచ్చేయకూడదు. ఎవరైతే దేవుడు ఇచ్చాడో అది మిగతా వాళ్ళు స్వీకరించే వాళ్ళు లేకపోతే దాన్ని ఏం చేయాలా? దహన బలిలో వేసేయాలా. దేవునికి స్తుతి కలుగునగా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తున్న ఈ యొక్క మందిరము రెండవ మందిరముగా ఉన్నది. ఇది మారేడుమిల్లి అడవి ప్రాంతంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో దేవుని మందిరము కట్టాలని ఆశపడుతున్నాను. ఈ ప్రాంతంలో ఇట్లా మందిరం ఈ విధంగా ఉండటం వల్ల ఆరాధన చేసుకోవటం చాలా కష్టమవుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఈ యొక్క మందిరము కట్టి దేవుని స్వేచ్ఛగా ఆరాధన చేసుకోవాలని ఆశపడుతున్నాను. కనుక ఈ యొక్క మందిరం కొరకు మీరు ప్రార్థన చేయండి, సహకరించండి. ట్రైబల్స్ ఏరియాలో అడవిలో నిర్మించిన రబ్బుని ప్రార్థనా మందిరం ఇది. ఈ రీతిగా ఇక్కడ ఆరాధన జరుగుతున్నది. ఈ ప్రాంతంలో ఈ విధముగా మేము గుడిసి వేసి చుట్టుపక్కల కర్రలతో ఈ చిన్న మందిరము వేశాం. అయితే వర్షం వచ్చినప్పుడు కారిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినను దీంట్లోనే మేము ఆరాధన జరిగిస్తున్నాం, దీంట్లోనే ప్రభుని గణపరుస్తున్నాం. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనికి ఈ విధంగా వేయడానికి అవకాశం దొరికింది. దేవుడిచ్చిన ఆ యొక్క అడవిలో ఉన్న ఆ యొక్క చెట్ల కొమ్మలతోనే ఈ మందిరం నిర్మించి ఈ విధముగా మేము ఆరాధన జరిగిస్తున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్లా జరుగుతుండగా ఆ లోపలికి అనేకమైన భయంకరమైన పాములు, రకరకాల పురుగులు వచ్చి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఆరాధన జరుగుతున్నప్పుడు వచ్చి అవి డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని బట్టి ఒకరోజు ఆరాధన చేస్తుండగా పాము వచ్చితే అందరం బయటికి పారిపోవడం జరిగింది. పాములు వస్తున్నాయి. ఒక పాము అయితే రకరకాల పాములు వచ్చి ఆరాధన జరిగే సమయం లోపలికి వచ్చి ఆ కర్రల్లోకి వెళ్ళిపోయి పైనుంచి కింద పడుతూ ఈ విధమైన పరిస్థితుల్లో ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడవి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని దీనిలో ఈ యొక్క మందిరము పడవేసి మేము చక్కగా ఆ ఒక రేకుల షెడ్ వేయాలని ఆశపడుతున్నాను. పైపులతో ఒక రేకుల షెడ్ వేద్దామని ఆశపడుతున్నాను. ఎందుకంటే చుట్టుపక్కల గోళ్ళ కట్టి రేకుల షెడ్ వేస్తే చక్కగా స్వేచ్ఛగా దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క మందిరానికి రేకులు కావాలి, పైపులు కావాలి, అదే రీతిగా పోస్టులు కావాలి, అంతేకాకుండా బ్రిక్స్ కావాలా, సిమెంట్ కావాలా, ఇవన్నీ అవసరమై ఉన్నది. కనుక ఇవన్నీ ప్రభు సమకూర్చి ఇక్కడ మంచి మందిరం కట్టుబడలాగిన మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించండి. ప్రభు మందిరం కొరకు ముందుకు రండి. ఈ అడవి ప్రాంతంలో ఈ ట్రైబల్స్ మధ్య జరుగుతున్న ఈ యొక్క పరిచర్యలో ఈ ప్రాంతంలో చక్కటి మందిరం కట్టబడి ప్రభువుని ఆరాధన చేసే కృప దేవుడు అనుగ్రహించలాగిన మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఏదో ఒక రేకులకో, లేకపోతే పైపులకో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే సిమెంట్స్కో, ఏదో ఒకటి ప్రభు మిమ్మల్ని ఆర్థికంగా దీవించిన కొలది ఈ యొక్క మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని మందిరం మీరు కట్టండి, మీ గృహాన్ని ప్రభు కడతాడు. ఈ అడవి ప్రాంతంలో భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి, సహకరించండి, దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో అధికంగా సహకరిస్తున్నారో దేవుడు వారిని బహుగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఎందుకంటే అనేకులు ఊరిలో ఎక్కడెక్కడో గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నారు, కానీ అడవిలో వీళ్ళకి ఎవరికి తెలియదు, దేవుడు అంటే తెలియదు. అటువంటి ప్రజల మధ్యకు పోయి, ట్రైబల్స్ మధ్యకు పోయి సువార్త అందిస్తున్నాం. ఇటువంటి ప్రాంతాల్లో మందిరం కట్టడం ఎంతో గొప్ప ఆశీర్వాదం. వీరు మనకు ఏమి ఎవరు ప్రియా దేవుని బిడ్డలారా, కానుకలు ఎవరు, కానీ మేమే అక్కడికి పోయి మా దగ్గర ఉన్నవి వారికి ఇచ్చి దేవుని సువార్త ప్రకటిస్తూ వీళ్ళందరినీ ప్రభు దగ్గరికి చేర్చాం. కానీ ఆరాధన చేసుకోవడానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ వాతావరణం సరిగా ఉండదు. మా భయంకరమైన వర్షం వస్తే కారిపోతూ ఉంటుంది.
పాములు వస్తుంటాయి, పురుగులు వస్తుంటాయి. ఆయనను అట్లాగే మొండికి వేసుకొని మేము అక్కడ ఆరాధన జరిగిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థించండి, సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఆర్థికంగా ఈ యొక్క మందిర నిర్మాణ నిమిత్తమై సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వీడియోస్ నల్లమల అడవి ప్రాంతంలో చర్చుల మధ్య జరుగుతున్న పరిచర్య, ఆ ప్రాంతాలకు పోయి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందించడానికి మేము వెళుతున్నాం. అక్కడ ఆ ప్రాంతంలో బహు భయంకరమైన ప్రాంతం, దారి లేదు, రోడ్స్ కూడా సరిగా లేవు, భయంకరమైన క్రూర జంతువులు తిరిగే ప్రాంతంలో వెళ్ళి అక్కడ నివసిస్తున్న చర్చులకు దేవుని సువార్త అందిస్తున్నాం. ప్రభు చెప్పినట్టుగా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పిన ఆ నోటి ఆజ్ఞను బట్టి మేము ఈ పని చేస్తున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా మాతో పాటు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. కనుక ఈ యొక్క మిషనరీ పనిలో మీరు కూడా ఈ యొక్క పరిచర్యకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. నశించిపోతున్న ఆత్మలు, దేవుని ఎరగని వారు మీరు భయంకరంగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు, వారికి సువార్త ఎవరు అందించలేరు, వెళ్ళటానికి కూడా సహకరించే సాహసము చేయలేని ఆ యొక్క ప్రాంతాలకు మేము వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి దర్శించి ఆ ప్రాంతాల్లో దేవుని సువార్తీకరణ జరిగిస్తున్నాం. ఆ ప్రాంతాలకి సేవకులు పంపిస్తున్నాం. అదే రీతిగా ఆ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటన చేస్తున్నాం. కనుక ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ ప్రాంతాల్లో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకొని ఆ గ్రామానికి పరిచర్య సువార్తను అందించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితి కలిగిన ఈ ప్రాంతాల్లో సువార్త అందించడం చాలా ఖర్చుతోనూ ప్రయాసతోనూ ప్రాణాలు తెగించి చేసే పని గనుక ఈ యొక్క పనిలో, ఈ యొక్క సువార్తలో మీరు కూడా మాతో పాటు ఈ యొక్క మిషనరీ వర్క్లో మాతో పాటు మీరు సహకారులుగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ యొక్క గ్రామాన్ని మీకు ప్రేరేపిస్తే, ప్రభు మిమ్మలను ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామానికి మీరు సువార్త అందించండి బ్రదర్. ఎందుకంటే మీరు అందించలేకపోయినా, మీరు వెళ్ళకపోయినా మేము వెళుచున్నాం అక్కడికి సువార్త అందించడానికి. ప్రభు కనుక వెళ్ళేవారిని పంపండి. దేవుని యొక్క కార్యములు జరుగుతాయి. దేవుడు మీ కుటుంబాలు దీవిస్తాడు. మీరు వెళ్ళకపోయినా, సువార్త అందించకపోయినా మేము వెళ్ళి సువార్త అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ యొక్క పరిచర్యకు మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ యొక్క మినిస్ట్రీని అనగా ఈ యొక్క సువార్తీకరణకు సహకారం అందించండి. ఈ యొక్క మిషనరీ వర్క్లో మీరు కూడా పాలుభాగస్తులై దైవ దీవెనలు పొందండి. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. ఇటువంటి క్రూర మృగాలు తిరుగుతున్న ఈ ప్రాంతంలో మేము వెళ్ళి ఆ అడవి మధ్యలో నివసిస్తున్న చెంచులకు దేవుని సువార్త అందిస్తున్నాం. కనుక ఎంతో ఆత్మల భారంతో వారికి సువార్త అందించాలని ఏ సేవకుడు అక్కడికి వెళ్ళని ప్రాంతం అది. అటువంటి ప్రాంతాలకు పోయి దేవుని సువార్తను అందిస్తున్నాం. మీరు కూడా దయచేసి ఈ యొక్క పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకారం అందించండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని సువార్తీకరణకు సహకరించండి. దేవుని పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. దేవుని రాజ్యమును సువార్తీకరణ ప్రకటన చేయండి. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేయండి. త్వరగా ప్రభు వస్తాడు. మనందరం మహిమలో ఆయన కలుసుకుంటాం. కనుక ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారము అందించి దైవాశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి నిండుగా దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక. అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా
నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమె